చూస్తురు కదా ఈ పచ్చని పొలాల్లా కనిపిస్తుందిగా ఇదే మా ఊరు. ఈడ బర్రెలు గొర్రెలు మేకలు వీటితో పాటు కొంతమంది అవలాగాలు కూడా ఉన్నారు. అయినా వాళ్ళ గురించి మనకెందుకులే. అగో ఆడ పెట్టిందే పెట్టి తీసిందే తీసి ఆగం ఆగం అవుతుంది చూడు. గీవనే మా అమ్మ. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఎంతైనా అమ్మ కదా. ఏమే పిల్లగాడు లేసాడా? ఇంకా లేవలే, లేపనా? వద్దొద్దు, పడుకొని పిల్లగాని డిస్టర్బ్ చేయకు. మా నాయనేంది గింత అడావుడి చేస్తుండు ఆగం ఆగం అవుతుండు అనుకుంటుర్రా? ఈరోజు నా పుట్టిన దినం. ఆ మాత్రం ఉంటది మళ్ళా. அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று நதி கண்ணாடி பார்த்து மனம் நிறைந்தது என்று கடலால் లేచిన ఈ లేవలే దున్న పోతులు ఎక్క వండిండు. వాడుకవ ఎంతసేపు అంటావులే? కాలేజ్ పిల్లల గిట్లా పెండ్లు అవుతుంది. పొద్దుగల ఏందని లొల్లి? మంచి కళని జరగొట్టావు. కాలేజీ 10 సంవత్సరాలు అవుతుంది, పెండ్లి లేదు, పెటాకు లేదు. ఈరోజు కళ దగ్గరికి వెళ్ళి ఒక పొలను పటాయించి మా అమ్మ కోడలు తీసుకురావాలి. ఏం కలిపినవి నీళ్ళలా? అరే వాడుకవ ఆ నీళ్ళు ఎందుకు పోసుకున్నావురా? పెండ కలిపి పెట్టుకున్న సాన్పికి. బ్రో టేస్ట్ మంచిగా ఉందా? మందే అది. ఏమే కొడుకు ఏమన్నా తీపి చేసినావా? చేసినా. హారతి ఇచ్చినావా? ఇంకా లేదే. హారతి పో. ఈరోజు పిల్లగానికి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏందా గుడ్ న్యూస్? ఏం లేదు, పిల్లగానికి పిల్లని చూసిన. వామ్మో, నేనేమో అనుకున్నా కానీ మా నాన్నకు నా మీద ఇంత ప్రేమ ఉందా? నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో. లవ్ యూ డాడీ, డాడీ లవ్ యూ డాడీ, లవ్ యూ డాడీ. పిచ్చి గిట్లా పట్టిందారా నీకు? ఆగమాగం చేస్తున్నావు. నీతో పనుంది దా. హ్యాపీ బర్త్డే రా బంగారం. ఏంది హారతి వీనికి అనుకుంటుర్రా? ఏ చల్తి గీనికంత సీన్ లేదు. బర్త్డే మనది. బంగారం, మీ నాన్న పెళ్లి సంబంధం చూసిండు. అమ్మా, నిజంగా నానే? లవ్ యూ డాడీ. అరే లింగం చూసినావా? నాకు పెళ్ళంట. పెళ్లి చూపులు నాకు కాదా, వీడికా? నీ ముఖానికి పెళ్లి చూపులు కావాలనా? రే లింగం చూసినావారా? అమ్మ నాకు పిఏని అపాయింట్ చేసింది. నీకు కూడా పియేనా? బాగుందమ్మా, బాగుంది. అమ్మ నాన్న దునబోతు పియ్యే. బాగుందమ్మా, సూపర్ సూపర్. సరే గాని సుందరంగాని బయటికి తీసుకుపో. చిచ్చి వీంతోనా? వీంతో నేను పోను. ఊళ్ళో అమ్మాయిల ముంగడ నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. విను కదా, నేనెందుకు? మా చిన్న కొడుకున్నాడు కదా, మళ్ళా నువ్వెందుకు? వచ్చే వారం పెళ్లి చూపులుండే, మొత్తానికి క్యాన్సల్. సర్లే, ఈ మాత్రం నాకు పెళ్లి చూపులు క్యాన్సిల్ ఎందుకు? తీసుకోపోతాలే. ఏమ్రా బాడీగార్డ్, ఏం చూస్తున్నావు? చెల్లడు పోదాం. ప్రతి వాళ్ళు పెళ్లి పేరు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాళ్ళే. వాము పొద్దుగా ఈ కర్రోడు ఎదురొస్తున్నాడేంటి? వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఏం శిరీష, మస్తు తెల్లగానవులే. నీకెందుకురా కర్రేవాడుకో? తెలిసిందిలే, ప్రెగ్నెంట్ అయినావంటగా. కంగ్రాట్స్. అది అది చిపోరా, నీకు సిగ్గేస్తుంది. అబ్బా అబ్బా, ఏం సిగ్గు పడుతున్నావే నీ సిగ్గు షాడా. ఏంది? ఏంలే, ఇప్పుడే నీ మొగోని కలిసి వస్తున్నా. నీ అయ్యా నువ్వెందుకు కలిసినావు బే? నీ మొగుని చూస్తుంటే పాపం అనిపిస్తుందే. అయితే ఏంలే, నువ్వు రోజు ఆ బాయికాడ కర్ర బసవతో సరసాలాడేది నాకు తెలియదు అనుకుంటున్నా. గందే చెప్పినా మీ ఆయనతోని.
అంతకు మించి నేనేం చెప్పలే లేలే. ఓరి బాడుకో నీకేం పోయే కాలం రా, నా సంసారంలో పుల్లలు పెడుతున్నావు. అయినా నా మొగుడు నీ మాట వినడులే. నా మొగుడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు మస్తు తెలుసు. నువ్వు ఇట్లా అంటావని నాకు తెలిసే, అందుకే మీ ఆయనకు చెప్పిన ఎందుకన్నా మంచిది DNA టెస్ట్ చేపియమని. ఓరి బాడుకో నీకేం రోగం పుట్టిందిరా, నీకు పోయే కాలం రాను, నేను బొంద పెట్టాను, నాశనం గాను. పాము ఇప్పుడు నా మొగుడికి నా భాగోతం అంతా తెలిసిపోతుంది. నేనేం చేయాలి ఉంటో నాకేం అర్థమవుతలేదు అసలు. అబ్బా ఏం ఆనందము, ఒకరు మంచిగా ఉంటే అస్సలు ఊడ్చుకోలేవే. మరి నన్ను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటా అని ఆ తెలిసిన కానీ పెళ్లి చేసుకుంటారా? ఈయన అక్క ఇంటికైతే పోని, వీళ్ళ ఆయన దీని బుక్కలు షూర చేస్తాడు గాని. అమ్మా, అమ్మగారు, అమ్మగారు, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. ఓ రకంగా ఏం చేసావు? రా రా. ఏమ్రా లింగేశవ్, ఆ ముసలి పిలుస్తుంది చూడు, ఏమో ముద్దు గిట్ట ఇయ్యగాల. ఏందే ముసలి? ఎవర్రా ముసలిది? వయసులా నా అందం చూసి ఆయన కూడా ఉండేటోళ్ళు అందరూ. నా వల్ల అయితే లేదు, ఈ పెంట తీసి అక్కడే రాదురా. ఇంట్లో తిన్న బొచ్చెత్తియను నీ పెండెత్తాలే ముసల్దానా. నీ పెండ్లి పేరంటాలు కాకపోను, పెద్ద మనిషి మీకు వస్తాయిరా. నీ పెండ్లి పేరంటాలు నాశనం అయిపోను, సదనం అయిపోను. అరే లింగేశవ్, ఆ ముసల్దాన్ నోట్ల మచ్చలున్నాయి, గదేమంటే గది జరుగుతుంది. నోరు మూసేయ్. ఓ ముసల్దానా నువ్వేం చెప్తావు చేస్తానే, నీ దండం పెడతా, నీ కాలు ముక్తానే. ఆపివే, నోరు ఆపివే, ఆపివే, నా సిగ్గు దగ్గర నా పరువు దగ్గర నువ్వేం చెప్తావు పని చేస్తాను. ఆపివే. ఏం చెప్తే చేస్తావా? చేస్తా. ఈరోజు ఈ ముసల్దాన్ చేతిలో సచ్చిండు నా కొడుకు. మంచిగా అయింది. అవునే, అందుకే కావచ్చు ఆయనకి 30 వచ్చి ఇంకా పెళ్లి కాదు. అవునే, అతను పిక్ తీసి వాట్సాప్ గ్రూప్ లో పెడదాం. ఇంకా ఎవరు ఏ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. నా జీవితం పని చేయకపోతే ఈ ముసలి తిడతాయి, పని చేస్తానేమో ఈ పొరలు నచ్చను. ఏందో నా జీవితం. ఓ పిల్లగా ఇక్కరా. పిల్లగాడు చాలా మంచోడే, ఊర్లో అందరి పని చేస్తాడు. పిల్లగాడు మంచోడే కానీ పాపం పెళ్ళే కాలే. ఊర్లో అందరికి నాకు పెళ్ళికోలే, ఈ ముసలాడికి పని పడలేదు. ఇక్కడి నుంచి నేను ఉండా, వెళ్ళిపోతా. అయ్యా 50 రూపాయలు అయ్యా. లేవు. అయ్యా 10 లేవని చెప్పారా? అయ్యా 5 రూపాయలు. పెళ్లి కాక నేను ఏడుస్తుంటే బిచ్చం. ఓరి ముండా కొడుక, నన్నే నూకేస్తావారా? ఇంత కోపం ఉంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? రప్ప. ఏం పుట్టిందిరా బాడక టవరుతావు? నా కొడుకు సుందరేడ్రా? ఏమో నాకేం తెలుసు, ఎక్కడ వదిలేసి వచ్చినా నాకు సంబంధం లేదు. ఒరే బాడకావు, నా చిన్న కొడుకుని ఏడవదిలేసి వచ్చినవురా? నీ పాడుగాను పాడైపోను. బాడకావు ఏడవదిలేసి వచ్చినవురా? నీ పాడుగాను నాశనం అయిపోను, పాడైపోతావు. తల్లిని కొడతావురా? నీ పాడుగాను నీ నాశనం అయిపోను. జీవితాంతం నీకు పెండ్లి కాదురా. వెళ్ళిపోతా. ఓ ఎవరిని బెదిరిస్తావు? మళ్ళా ఇంట్లో కాలు పెడితే కాలు నరికేస్తా. బిడ్డ ఆకలేస్తుందా? బిడ్డకి ఎంత ఆకలేస్తుందో. అమ్మా నువ్వు తిన్నావా? నా బిడ్డ నేను కడుపు నిండా తిన్నా. ఇగో చూడు, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. 50 రూపాయలు. కడుపు నిండా తినేసి నీకు తీసుకొచ్చిన బిడ్డ. మా అమ్మ కూడా చిన్నప్పుడు నాకు ఇలాగే తినిపించేది కదా, మా అమ్మ మీద చేయతకుండా ఉండాల్సింది. నా పిల్లగాన్ని కూడా గింతకన్నా మంచిగానే వేయించుకున్నా కదా, నేనే శాపాలు పెడితే ఏమైపోతాడో బిడ్డ. అయ్యో నేను తప్పు చేశా, సారీ మమ్మీ.
தாமரப்பூவுக்கும் தண்ணிக்கும் என்னைக்கும் சண்டையே வந்ததில்லை. மாமன அள்ளி நீ தாவணி போட்டுங்க மச்சினி யாருமே హాయ్ బేబీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బంగారం. మరి గిఫ్ట్ ఏం లేదా నాకు? ఏయ్ దొంగ, గిఫ్ట్ కావాలా? అయినా నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తా? ఇదిగో తీసుకో. మ్వా. మ్వా. అబ్బా ముద్దొక్కటేనా, ఇంకేం లేదా? చి పోరా, ఎప్పుడు అదేనా? నాకు సిగ్గేస్తుందబ్బా. ఆ పని మీ సరసాలు చూడలేక సస్తున్నా. అబ్బా డార్లింగ్, ఏంటి మనకి డిస్టర్బెన్స్? పక్కకు పొమ్మను. నువ్వు నన్నే పొమ్మంటావా? నువ్వు ఒంటరిగా దొరుకు, నిన్ను నడిపేస్తా. అమ్మో డార్లింగ్, చూసినావా నీ ముందే నన్ను ఎట్లంటుండో? ఏం రోవ్, మనుషులు ఎవరు దొరకలేరా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ మీద పడ్డావు. కొమ్ములతో గుద్దిననుకో బిడ్డ, దేనికి పనికిరావు చెప్తున్నా. బేబీ బేబీ, ఒక ముద్దిచ్చేతి ఇడికించి పో. ఈ ఆగం బాడకో ఏదో నేను చేసేటట్టే కనిపిస్తుండు. నడు పో. తీసుకో. మ్వా. సరే బేబీ, నేను ఇడికించి పోతా. ఎట్లా చూస్తున్నాడు చూడు, కర్రెముఖముడు. వామ్ము దీనేషాలో ఇది కొద్దిగా తెల్లగుంటే భూమిని ఆగనే పోవు. రే లింగే, ఉరుకురా నాయన ఉరుకు. దొరికితే కుక్కలు పిక్కలు పట్టేటట్టే కనిపిస్తున్నాయి. ఉరుకు తల్లి ఉరుకు. వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఇద్దరు ప్రాణమిత్రులు బద్ధశత్రులుగా ఎలా మారారో ఫ్లాష్ బ్యాక్లో చూద్దాం రండి. அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று நதி கண்ணாடி பார்த்து மனம் நிறைந்தது என்று கடலால் தீராத எறும்பின் தாகங்கள் இலையில் மேலாடும் பனித்து. నా వల్ల కావట్లేదురా. వీడేదో ఆగమాగం చేసేటట్టే కనిపిస్తుండు. మనకెందుకు, ఏదో గడ్డి వేసినట్టు యాక్టింగ్ చేద్దాం. లేకపోతే వీనితో పాటు నాకు కూడా తన్నులు పడేటట్టే ఉన్నాయి. రేయ్ ఆత్రం ఆపుకోరా. నాకు ఆగట్లేదురా, అర్జెంట్గా చేయాలి. అందరూ ముందు ఎలా చేస్తారా? ఏమో నాకు తెలియదు, ఇప్పుడు చేయకపోతే ప్రాణం పోయేలా ఉంది. రేయ్ మనం వచ్చింది పెళ్లి చూపులకి రా, ఫస్ట్ నైట్కి కాదు. చూస్తూ చేయడానికి ఫస్ట్ నైట్ ఎందుకురా? ఎందుకు ఆ అబ్బాయి అట్లా ఉరికిండు? షుగర్ ఉంటే ఉరకడా మరి? పాట పాడిందా? బాగుంటుందిరా చిలకమ్మ చిక్కి ఆ పాటనా? ఆ పాట కదా. మీ అమ్మ ఏం చదువుకునింది? పెద్దగా ఏం చదవలే, డిగ్రీ ఫెయిల్. ఒరే మామ, పిల్ల సూపర్ ఉందిరా, ఓకే చేస్తారా? సిగ్గులేదురా ఎరా సుందరం? అవు ఆయనకి అస్సలు సిగ్గు లేదు. అయినా వాడు నా మాట విన్నాడు కానీ నువ్వు చెప్పురావై. 10th పాస్ అయిన నువ్వెక్కడ, డిగ్రీ ఫెయిల్ అయిన ఆ అమ్మాయి అక్కడ. ఆ అమ్మాయి నువ్వు చేసుకుంటావా? నో. ఇగో నువ్వు ఆ పిల్లని చేసుకున్నావు అనుకో, ఊళ్ళో అసలు నీకు ఇజ్జతే ఉండదు. అసలు నువ్వెవరివి? నేను ఎవరిని? హీరో, మన ఊర్లో తోపు. అంకుల్, పెళ్ళికొడుకు ఇంకా రాలేదా? అరే లింగం, అంకుల్ అంట. ఎవరే అంకుల్? డిగ్రీ ఫెయిల్ నువ్వు అంకుల్ అంటావా? ఏ పెళ్లి క్యాన్సల్, ఈ పెళ్ళదు. వద్దు. మనకు కావాల్సింది కూడా. ఏ ఆపండి మీ గోల, అమ్మాయిని తీసుకురండి ముందు.
ఎంత అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయి ఈడికా? ఖచ్చితంగా ఈ పెళ్లి చెడగొట్టాల్సిందే. మీరు ఏం చేస్తుంటారండి? ఇన్స్టాలో రీల్ చేస్తా. అది ఇట్లా ఆపే. సరే కానీ నీకు కోపం వస్తే ఏం చేస్తావు? లేచిపోతా. అంటే కూర్చున్న చోట నుంచి లేచిపోతుంది అయ్యా. మావా అమ్మాయి సూపర్, వేరే లెవెల్. కానీ వీడిని చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఎందుకు? అరే వీనికి నేను చెప్తే అర్థం కాలేగా, నువ్వే చెప్పరా భయ్. అమ్మాయిని చూస్తుంటే వెనకాల 10 మంది అని తిరిగినట్టున్నారా. ఇలాంటి అమ్మాయిని నువ్వు కానీ పెళ్లి చేసుకున్నావు అనుకో, తర్వాత నీ లైఫ్ గోవిందా గోవిందా. ఏమోరా మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అమ్మాయి ఎంతమందిని లవ్ చేసిందో నేను అనుకుంటా. నువ్వు చెవులు మూసుకో, వింటే బాగోదు. సరే అట్లా కానీ. ఎంతో మంది పప్పల్ని చూసినా గానీ కొండెరి పప్పని చూసుడికి ఇదే ఫస్ట్ టైం. ఏమండి మీ ఇంట్లో ఎక్కువ ఎవరు లవ్ చేస్తుంటారు? నాకు అట్లాంటివి ఏమి ఉండదండి, అందరినీ ఒకేలాగా లవ్ చేస్తా. నీ పెళ్ళైనా కూడా అందరినీ ఈక్వల్ గానే లవ్ చేస్తా. అందరు లవ్ చేస్తావా? జీవితం ఏమైనా చేరడం అనుకుంటున్నావా? చల్ పెళ్లి క్యాన్సల్. అమ్మయ్యా క్యాన్సల్. అంతే. మొత్తానికి ఈయన పెళ్లి సాంగనాగిపోయింది పో. థ్యాంక్స్ మామ, నా లైఫ్ని సేవ్ చేసిన. థ్యాంక్ యూ మామ. నీకు మామ. హలో రే, నీకు ఒక వీడియో పెట్టా చూడు. ఫ్రెండ్ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా? ఆయన పక్క వాళ్ళ మాటలిని పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్నావు, నీకు సిగ్గులేదురా? రే ఎంతసేపు రా మీ ఓవర్ యాక్టింగ్. కొట్టుకోండి రా భయ్, కొట్టుకోండి. కొట్టుకోండి రా భయ్ అంటే పిల్లలు ఆటలు ఆడుతురేరా. కొట్టుకుంటే రక్తాలు కారాలే. ఆకలేస్తుంది, వెళ్ళి తిని వచ్చా కొట్టుకుందాం. సరే రా. ఏం లేకిరిగాళ్ళు ఉన్నారా, ఇంతసేపు కొట్టుకున్నారు, ఇప్పుడు కలిసి తినడానికి పోతురు. ఎట్లా ఆకలి అవుతుందిరా మీకు? రే అక్కడ కూడి పెడుతున్నారు, గట్టిగా తిని ఆ తర్వాత కొట్టుకుందాం. రే ఏం భోజనం రాజా? దినం భోజనం. అయిపోయింది. గంగిరెద్దులో ఉన్నారా? అవును గొడవపడ్డాం కదా, గుడ్డుగా కొట్టాలి, గుడ్డు కాదు. నీ అబ్బా నన్ను కొడతారా నువ్వు? అబ్బాయి వేసేస్తారా నిన్ను? ఏమైందిరా? నాకు కూడా రా.
ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం మీ ఆనందానికో మీ కోపానికో తినే తిండి పాడు చేయమాకండి. ఇది లేక ప్రపంచంలో చాలా మంది చచ్చిపోతురయ్యా. మనిషి అన్నవాడికి బాబుజీ, ఈ మనుషులు ఎప్పుడు మారతారో ఏమో. ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. ఏమైంది లచ్చక్క అట్లున్నావు? మన పంకజం లేదానే, హా, పురుగుల మందు తాగిందంటనే. పాపం. అట్లెట్లా చేసుకుందే? ఏమైంది దానికి? కదేని దాని లవర్ సీను తెలుసు కదా. హా తెలుసు. ఎందుకు తెలియదు? వాళ్ళదే కదనే మొన్న ఆడియో వైరల్ అయింది. నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు. ఏం ఆడియోనో పాడో, ఆ బాడుకోగాడు దాన్ని పెండ్లాడతానని చెప్పి మోసం చేసి కడుపు గిట్ల చేసి ఆ పటేల్ వాళ్ళ చిట్టిని పెండ్లాడిండంట. పాపం ఆ పంకజం వాడిని ఎంత నమ్ముకునుండేనే ఇంత మోసం చేస్తాడు ఆ ఫాల్తుగాడు. అందుకేనే అమ్మ ఈ లవ్వులు గివ్వులు నాకు పడవు. కానీ నిన్ను చూస్తా అంటే పాపం అనిపిస్తాందే. ఎందుకే లచ్చక్క అంత మాట అన్నావు? ఏం లేదే, రేపటినాడు ఆ సుందరంగాడు నిన్ను కూడా గిట్లనే మోసం చేస్తే ఏం చేస్తావో ఏమో. హా, మా సుందరమేం అట్లాంటోడు కాదులే. ఏమోనే అమ్మా, ఆ పంకజం కూడా గట్లనే అన్నది. ఇప్పుడు చూడు, ఇగో నా మాటిని ఆ సుందరంగాన్ని తొందర లగ్గమాడు, లేకుంటే నీ బతుకు బస్ స్టాండే. అవునే, నువ్వు చెప్తుంటే నాకు భయమేస్తుంది. ఇప్పుడే వెళ్ళి లగ్గం చేసుకుంటా. వెళ్ళు వెళ్ళు, వాణ్ణి అస్సలు వదలకు. పెండ్లాడినాకనే మళ్ళీ తిరిగిరా. అమ్మయ్యా, మొత్తానికి సుందరంగాడు సచ్చాడు దాని చేతిలో. ఎందుకో ఈరోజు నా ఎడమ కన్ను కొట్టుకుంటుందిరా లింగం. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన కానీ నాకు కొడుకుంటున్నావు. నేను ఎవరికైనా చెప్పినానా? ఎప్పుడు ఇదే షికాగోలో ఉంటావారా? ఏ చెప్పినా తీసుకోవు. ఏ సుందరం, నేను నిన్ను ఊరంతా వెతుకుతుంటే నువ్వు ఈ కరెమొక్క పడతాను ఏం చేస్తున్నావు బే? ఏమైందే? ఏదో తేడా తేడాగా చేస్తున్నావు. నాకు కోపం వస్తుంది. సత్యభామే సత్యభామే దీనికేం తక్కువ లేదు. సరే కానీ నేను నీతో మాట్లాడాలి. అట్లా పొదల్లోకి పోదాంపా. దేవుడా, వీళ్ళు కూడా పొదల్లోకి పోతురు. ఇంతేదో వచ్చినా ఎందుకు నా బతుకు? ఏంట్రా మా గురించి మాట్లాడుతున్నావు? నాకు కోపం వస్తే కొమ్ములతో ఒక్క గుద్దు గుద్దుతా. బేబీ, పొదల్లో కంటే గట్టిగానే ఉంటది అయితే. పదా పదా. వీళ్ళింత హ్యాపీగా ఉన్నాడు నాకు నచ్చట్లే. ఏదో ఒకటి చెయ్యాలి. ఒరే లింగం, అలా పొదలలోకి పోయేస్తా. ఎవరైనా వస్తే చూసుకో మళ్ళా. ఓయ్ సుందరం. ఏంది? బాగుందిరా, ఇక్కడ శోభనం అక్కడ లగ్గం. సుఖం అంటే నీదే. అమ్మని అమ్మ పెట్టాడ్రా ఫిట్టింగ్. లగ్గమా? లగ్గమేంది? నీకు తెలియదా? సుందరానికి లగ్గం కుదిరింది. వాని మాటలు నువ్వు నమ్మకు, గదేం లేదు. నాకు తెలుసు బే, నువ్వు నన్ను ఇట్లా మోసం చేస్తావని. అందరూ చెప్తున్నా నేను వినలే. ఆగు, నీ సంగతి చెప్తా బాడుకో. ఇదిగో బంగారం, నా మాటిను, అంతా సెట్ అవుతుంది. చెప్పండి బావా. ఇగో వీడిని తీసుకొని ఎక్కడికైనా లేచిపో. పాప బావ పుట్టింకరా మొత్తం సెట్ అయిపోద్ది. సరే బావా, అట్లనే చేస్తాం. రే కరే మొక్కపోడా, పోదాంపా. ఇంకేం చూస్తున్నావు? లేలే, నేను మా అమ్మ నిడిచి ఏడికి రాను. ఏం రా నకరాలు చేస్తున్నావా? బొక్కలిడ్చి పొయ్యిలో పెడతా, గమ్మునపా. ఏ సుందరం,
హ్యాపీ జర్నీ. ఇవి లేచిపోయారు, ఇక పండగ చేసుకోవాలి. చిన్నపిల్లని చేసి ఈ విధంగా కొడతారా? అరే మనకి ఉన్నా కానీ దేవుళ్ళకి వచ్చి హెల్ప్ చేసినారా. హాయ్ ఫ్రెండ్స్, వీడు మన ఊర్లో దొంగతనం చేశాడు, అందుకే మన వాళ్ళందరూ పట్టుకొని కొడుతున్నారు. ఈ వీడియో కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే మస్తు లైక్లు వస్తాయి. ఇప్పుడు కొట్టండి. అరే పిల్లగాని కొట్టకండి, ఏం తప్పు చేసిండు, చంపేస్తారా? వీడు మా బుజ్జిని మా నుండి దూరం చేసి దాని జీవితాన్ని ఆగం చేసిండయ్యా. నేనా? ఎంత పెళ్లి కాకపోతే ఆ బుజ్జి లైఫ్ పాడు చేస్తావరా గాడిద? నేనేం చేసిన? సిగ్గు లేకుండా ఏం చేసినావు అడుగుతున్నావా? అటు చూడు. ఈరోజు మేమిద్దరం లేచిపోతున్నాం. మేము లేచిపోవడానికి, మా లవ్ సక్సెస్ అవడానికి మూల కారణం లింగేష్. అసలు ఈ లింగేషే లేకపోతే మా లవ్ సక్సెస్ కాకపోతుండే. దీనికి పూర్తి క్రెడిట్స్ లింగేష్కే ఇవ్వాలి. థ్యాంక్ యూ లింగేష్. ఇలాంటి పెళ్లి గాని బాడుకావు నీ ఊళ్ళో ఉండనియొద్దయ్యా. పెళ్లి కానీ బాడక ఊళ్ళ నుంచి వెళ్ళిపో, ఉండవద్దు, వెళ్ళిపో. సంతుడు గారు ఆయన. మీరేనా నంత రమేష్ది? నేనే పోతా. ఈ మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెడతా, లగ్గం చేసుకుని అడుగు పెడతా. అప్పటిదానికి ఈ ఊరికి రాను. అమ్మ బాబాయ్, పట్నం వెళ్ళి ఒక పిల్లని పటాయించి ఈ ఊర్లో నేనేంటో చూపిస్తా. ఇగో ఇదే మా ఊరు, ఇదే మా ఇల్లు. అబ్బా ఏముందిరా. వీటికి ఇంత మంచి అమ్మాయి అవసరమా? మామా దీన్ని ఏదో ఒకటి చేయాలరా. రై, వాడి వల్ల నా బర్రె పోయిందిరా, నా వల్ల వాని పిల్ల పోవాలి. ఇగో 2 రోజుల తర్వాత ఇంటికి వస్తున్నా. మా అమ్మ ఈ పొరకటితో కొడుతుందో భయం వేస్తుంది. ఓ పిల్లగాడు వచ్చిండు, ఆరో తీసుకురా. కొడుకు వచ్చేసిండు. ఓ కొడుక అక్కడనే ఆగు, ఆరతెత్తా. బయటికెళ్ళి ఏదన్నా తీసుకొస్తా, పిల్లగాని కొడుదు గాని. చూసినావా ఇంట్లో? అది నా రెస్పెక్ట్. అబ్బా మమ్మల్ని ఆరతీసి తప్పక మంచిగా ఉన్నావురా కొడక. ఎన్నాళ్ళకు గుర్తొచ్చిందిరా అమ్మ. ఇదే నా ఇంట్లో నీ వాల్యూ. వాల్యూ కూడానా? సరేతి, మనకెందుకులే. మమ్మీ, ఎట్లుందే నీ కోడలి పిల్ల? నీకు గుడ్ న్యూసే, నువ్వు అమ్మమ్మ అవుతున్నావు. అమ్మ నేను కూడా పెళ్లి చేసుకుని వచ్చానే, నన్ను కూడా కొంచెం చూడు. ఏంది ఇప్పుడు? అమ్మ నా పిల్ల ఎట్లుంది? సిగ్గు లేదురా, బట్టలకు గతి లేని దాన్ని తీసుకొచ్చి. చూడరా ఎంత చిన్న చిన్న బట్టలు వేసుకొచ్చిందో. ఆంటీ దిస్ ఇస్ ఫ్యాషన్. నీకు బట్టలకే గతి లేదు కానీ నీకు ఫంక్షన్ కావాలా అని? అది ఫంక్షన్ కాదు, ఫ్యాషన్. నువ్వైనా చెప్పు బేబీ. ఫస్ట్ వాడికి తెలవాలి కదా చెప్పనీకి. అమ్మా ఇది సిటీ పద్ధతే. ఏం పద్ధతి ఏమో చూడు, మా చిన్న కోడలు ఎంత చక్కగా పద్ధతిగా ఉంది. అది నేనే. థ్యాంక్ యూ అత్తయ్య, నువ్వు అట్లా పొగుడుతుంటే నా కొమ్ములు కూడా తిరిగిపోతుంది. అమ్మ బాబాయ్, బేబీ చీప్ గా నన్ను బర్రెతో పోలుస్తుంది. ఐ హర్టెడ్. బేబీ బేబీ ప్లీజ్, బేబీ 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 ప్లీజ్, బేబీ బేబీ. బేబీ ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, అంటే ఈరోజు ముహూర్తం బాగుంది. ఈ రోజు ఈ ఇంట్లో నాకు రెస్పెక్ట్ పోయింది. మళ్ళీ ఈ ఇంట్లో నాకు రెస్పెక్ట్ వచ్చే వరకు నా చుట్టుపక్కలకు కూడా రావు. ఇంకా నా ఫస్ట్ నైట్ అయినట్టే.
బాగుందా? అబ్బా సూపర్గా ఉంది ఫిగర్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మరి నీ పెళ్ళం? అది రాక్షసి, ఇది దేవత. అబ్బా అంటే పెళ్ళం వద్దంటావా? పెళ్ళం వద్దు, పక్కోడి పెళ్ళమే ముద్దు. ఏదో తేడాగా ఉందే. ఇంటికి రారా నీ సంగతి. ఏం చూస్తుర్రా? కనిపించట్లే, అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తున్నాం. అమ్మాయి దొరికితే ఏం చేస్తారా? మరి అలా మూవీ తెలిస్తే పెద్ద వేస్ట్ గాడు, వానికి తెలిసినా పీకేది ఏమీ లేదు. వానికి అసలు మ్యాటర్ లేదు. ఏదో తేడాగా ఉందే. అలా మిమ్మల్ని నా పిల్లలు కట్టి కొట్టారు, నా పొలాలు చంపుతారా మిమ్మల్ని? అండి, హెల్త్ ఇంపార్టెంట్ కదా. నేను రోజు ఇట్టనే చేస్తా, నా కండలు చూడు. ఏం చేస్తున్నారా ముసలుడా? ముసలుడు, నేను కుర్రోడిని. ముసల్దానికి చెప్పాను అనుకో, బద్దలు భాషంగాలు అవుతాయి, ఒక్కలు ఇచ్చి పొయ్యిలో పెడుతుంది. చెప్పు, నాకేం భయం అవుతుందా? నీ లెక్క అనుకున్నావా? విడాకులు ఇచ్చాక దానికి కూడా అక్క. ఊర్లో నేనేందో చూపిద్దాం అనుకుంటే ఇది ఊర్లో అందరికీ ఫ్రీ షో చూపిస్తుంది. ఆఖరికి ముసలోని దగ్గర కూడా ఇజ్జత్ పోయింది. కానీ అమ్మాయికి ఎందుకు నా బతుకు? ఏంటి ఇలాంటి కళ వచ్చింది? ఇప్పుడు కానీ ఏదో ఒకటి చేయకపోతే వచ్చిన కళ నిజమేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. పిల్లగాడు చాలా రోజులకు కనిపించిందే, ఒకసారి పిల్లగాడిని ఇటు పిలు. ఓ పిల్లగా రాయిటు. మొత్తానికి ఊళ్ళో ఛాలెంజ్ చేసినావు, సాధించినవులే. థ్యాంక్స్ అక్క. పెళ్ళైంది కానీ పాప పిల్లగాని శోభనే కాలేదంటనే. 4 పెళ్లి కళని చంపారు, ఇప్పుడేమో శోభన కళని చంపుతారు. ఇక నేను బతకనమ్మో, ఇక నేను బతకను, ఇక నేను చచ్చిపోతా. నేను బతకనమ్మో, నేను చచ్చిపోతా. ఓయమ్మో, నీ కొడుకు చచ్చిపోతానని ఆగమాగం చేస్తుండే. ఏ కోని వస్తున్నా, నా ఇజ్జత్ పోయింది. ఈ ఊర్లో పక్కన వేస్ట్. ఓ మోని వస్తున్నా, ఓ మోని వస్తున్నా. ఏం పుట్టిందిరా బాడకావు, అంత ఆగమాగం చేస్తున్నావు? ఆడికొచ్చినానంటే ముడ్డి మీద వాత పెడతా, దిగిరా. ఏమైరా లింగేష్, ఆగమాగం అవుతున్నావు? నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతలేదు. ఆగు బిడ్డ, నువ్వేడికి పోతావు? నువ్వు సావు, వానికైతే పంపించలేదు. మమ్మల్ని చచ్చిపోమంటది. ఓ అక్క, ఓ అమ్మా, నేను చచ్చిపోతా. అమ్మా నువ్వు ఆగమాగం చేయకు. అరే నేను పోతా అని చెప్పినా కదరా లింగేశా. నువ్వు అమ్మా నాన్నైతే మంచిగా చూసుకో, నేను పోతాలే. వాడైతే సావని, నువ్వేడికి పోమాకు. నీకు నాకన్నా వాడే ఎక్కువ నానే. అవును, ఆడే ఎక్కువ. ఈరోజు వాళ్ళు లేకుంటే నువ్వు లేవు. మీ అయ్య పొరుగు రాష్ట్రాలకు పోయినప్పుడు వీళ్ళమ్మ లక్ష్మిని పట్టుకొచ్చిండు. అది మన ఇంట్లో లచ్చిందేవి లెక్కుండే.
ఒకరోజు ఊర్లో పెద్ద పులొచ్చింది. అందరు పరుగులు తీసిర్రు. అప్పుడు నువ్వు చిన్న పిల్లగానివి, సరిగ్గా మాటలు కూడా వచ్చేవి కావు. ఇక పెద్ద పులి కళ్ళు నీ మీద పడ్డాయి. ఎవరు నిన్ను కాపాడనీకి రాలే. ఇగో బిడ్డ, గింత బువ్వ పెట్టిన పుణ్యానికి మన లక్ష్మి తన పానాల్ని పెద్ద పులికిచ్చి నీ పానాలు కాపాడింది. ఎంతైనా పశువు కదా, మనిషి కన్నా విశ్వాసం ఎక్కువ బిడ్డ. గప్పటి సంధి నేను ఈ చిన్న కొడుకు లెక్క చూస్తున్నా బిడ్డ. నాకు ఇదంతా తెలియదు కానీ బాధపడ మాకు ప్లీజ్. సుందరం సారీరా, నన్ను క్షమించురా. అరే ఊకోరబాయ్, మన మధ్యలో సారీలు ఎందుకు? మన అన్నదమ్ములం రబాయ్. ఓ లింగేశు నీ పిల్లలు లేచిపోయినా రే. అయిపోయి